రాజమండ్రి సభ ప్యూర్లీ వైసీపీ, మీరు చెప్తున్నట్టుగా జక్కంపూడి రాజా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నిర్వహించిన సభ. కానీ ఇప్పుడు అంబట్టి రాంబాబు, బోండా ఉమా పాల్గొన్న సమావేశం సంస్మరణ సభ దాసర్ రామ ఆధ్వర్యంలో జరిగింది. అవును, ఖచ్చితంగా. అంటే అది తేడా ఉంది. అదంట అది కొంచెం అంటే వైఎస్ఆర్ యాక్చువల్ గా అక్కడ కూడా నిజంగా మీరు అన్నట్టుగా అవును ఇవ్వాలి అంటే వైసీపీ నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొన్న జ్యోతుల నెహ్రూకి అంటే రాజమండ్రిలో జక్కంపూడి రాజా నిర్వహించిన కొంత పార్టీలకు అతీతంగా చాలా మంది హాజరయ్యారు. ఎందుకంటే సోమవీర్రాజు కూడా బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు కూడా హాజరయ్యారు. హాజరవడం సంతపట్టట్లేదు. సంతాప్ సభ ఎవరో ఒక లీడ్ తీసుకున్నారు కదా. పార్టీలకు అతీతంగా జక్కంపూడి రాజా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, ఆయన జిల్లాలో ఒక కాపు ఉద్యమ నేత చనిపోయినప్పుడు ఆయన లీడ్ తీసుకున్నారు. తప్పే ఉంది, లేదు, వీళ్ళందరూ హాజరయ్యారు, అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా దాసర్ రామ్ అనే కాపు ఉద్యమ నాయకుడు ఆయన ఒక కార్యక్రమం సంతాప్ సభ పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు బోండావు హాజరయ్యారు. అంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ పక్కన పెడితే కాపు నేత ఒక దాసర్ రామ్ కార్యక్రమం పెట్టుకుని దానికి హాజరయ్యారు. దానికి హాజరైనందుకు ఇప్పుడు వివరణ అడుగుతున్నారు. ఒకటి రెండు అంటే అంబటి రాంబాబుతో సరదాగా కొంచెం చిట్ చాట్ చేశారని, జోకులు అంటే సఖ్యంగా మెలిగారని. మరి నేను అదే ప్రశ్న అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అంబటి రాంబాబు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇటీవల ఒక వివాహ వేడుకలో సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. మరి రఘురామకృష్ణరాజుకి కూడా పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నోటీస్ పంపిస్తుందా, వివరణ అడుగుతుందా? నాకు రెండే ప్రశ్నలు సూటిగా రెండు ప్రశ్నలు. నో ఛాన్స్. రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాజా హాజరయ్యారు. వాళ్ళకి కూడా షోకాజ్ నోటీసు పంపుతారా? నెంబర్ 2, అంబటి రాంబాబుతో సఖ్యంగా ఉన్నారు బోండా ఉమా అన్న ఇష్యూను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. బోండా ఉమ్మకి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు. మరి రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, మీ ఉండి శాసనసభ్యుడు, ఆయన కూడా అంబటి రాంబాబును ఆప్యాయంగా ఒక వ్యవహారంగా పలకరించారు. ఆ వీడియో కూడా అది ట్రోల్ అయ్యింది. ఆ వీడియోలో నేను కూడా ఉన్నాను. మరి దానికి కూడా రఘురామకృష్ణరాజుకు వివరణ అడుగుతారా? దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఇది ఒకటి. రెండో ఇష్యూ ఏంటి? ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఏంటంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమం కూడా ఒక కారణం అన్నారు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి దాని మీద అభ్యంతరం లేకపోవచ్చు, ఎందుకంటే అది కూడా ఒక కారణం అయింది కాబట్టి వాళ్ళకి తెలుసు రాజకీయంగా. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఒప్పించిన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో పెట్టిన అంశం ఏంటంటే, కాపు సామాజిక వర్గానికి చెందిన అంశాలపై మరింత దృష్టి పెట్టాలి. ఒకటి. రెండోది, బోండా మాట్లాడింది కాపు వర్గంలో అసంతృప్తి ఉంది. అవును, ఎస్, అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. మూడోది, కాపులు తగిన ప్రాధాన్యం, నిధులు, పదవులు ఇవ్వాలి అని ఆయన మాట్లాడారు. అంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా మన పార్టీ గతంలో ఈ విధంగా మనం వ్యవహరించాము, దానివల్ల మూల్యం చెల్లించాము, కాపులు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళని సంతృప్తి పరచాలి, 5 కోట్ల మంది ఉంటే 5వ వంతు 1 కోటి మంది కాపు ఓటర్లే ఉన్నారు అని ఒక శాసనసభ్యుడు తమకు మన ఓట్ బ్యాంక్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది అని ఒక సలహాపూర్వకంగా మాట్లాడకూడదా? అంతా బాగుందని మాట్లాడాలా? దానికి షోకాజ్ నోటీస్ పంపించారు. దానికి నేనేం తప్పు మాట్లాడాను, నేను ఎందుకు మాట్లాడాలని బోండా ఉమా అంటున్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి పక్కపక్కన కూర్చున్నారు. అంటే అవన్నీ సహజంగా జరిగే కొన్ని పరిణామాలు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అంతకుముందు ఫ్రెండ్స్. తర్వాత అసెంబ్లీలో మనం ఉంటున్నప్పుడు, అప్పుడు ఎంఎస్ఆర్, నేను రిపోర్టింగ్ లో ఉన్నప్పుడు ఎంఎస్ఆర్ ఎం సత్యనారాయణరావు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత మంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని కలపడం, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఎన్ని సందర్భాల్లో జరగలేదు? వివాహ వేడుకలు ఎదురెదురుపడడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు చర్చ చేస్తున్నానని కాదు. కానీ బోండా ఉమా అంబటి రాంబాబుతో అక్కడ కార్యక్రమంలో ఏర్పడినప్పుడు ఒక మాజీ మంత్రితో మామూలుగా విష్ చేస్తారు కదా. సరే, అంబటి రాంబాబు గతంలో చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేయటము, ఆ తర్వాత అరెస్టు వ్యవహారాలు, గందరగోళాలు ఉండొచ్చు, వివాదాలు ఉండొచ్చు అంబటి రాంబాబుకి. కానీ మరీ మనం పలకరించుకోవాలంతగా బ్యాన్ చేసినట్టుగా ఉండాలి. అది ఒక కాపు ఉద్యమ నేత ముద్రగడ సంతాప సభలో. అందుకని నేను ఇందాక అడిగిన ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. రెండోది, ఒక శాసనసభ్యుడిగా ఆయన కన్సర్న్ తెలియజేశారు. ఒకటి. రెండోది, ఇక్కడ ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం మాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అల్లర్లు జరగడం, ఒక గందరగోళం ఏర్పడటం అనేది జరిగింది. ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయింది.
ఆ సమయంలో ఈ కృష్ణా జిల్లా నుంచి బోండామ మరికొంతమంది నేతలు అక్కడ తెలుగుదేశం పార్టీ అప్పటి ఇన్ఛార్జ్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేకి మా బ్రహ్మారెడ్డికి మద్దతు తెలపడానికి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో బోండా ఉమాపై భారీ అటాక్ జరిగింది, త్రుట్లో మిస్ అయింది. అలాగే బోండా ఉమ విజయవాడలో కూడా అల్పేరని పోరాటం చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన మంత్రి పదవి కోరుకోవడం తప్పులేదు. మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు, కాపు కోటలో రాలేదు. సరే, దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే జనసేన అలయన్స్ లో ఉంది కాబట్టి. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఒక కమ్మ సామాజిక వర్గం అయితే, మనం చూస్తే అటు కందుల లక్ష్మీ దుర్గేష్ ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, ఆయన కాపు సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ ఉన్నారు. సరే, ఆ ఈక్వేషన్ లో ఇవ్వలేదు అని అనుకుందాం. కానీ విజయవాడ సిటీకి అడ్రస్ చేయొచ్చు. అంతకుముందు వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు కదా, విజయవాడ సిటీయే కదా. బోండా ఉమ అనుచరుల్లో, బోండా ఉమ సన్నిహితుల్లో ఈ పెయిన్ ఉంది. కనీసం అడ్రస్ చేయలేదు. కనీసం ఒక మంత్రి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇన్ని రోజుల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నాము, ఇన్ని ఇబ్బందులు పడ్డాం అనేది వాళ్ళ ఇది ఉండొచ్చు. అందుకు బోండా ఉమ కేవలం మినిస్టర్ కావాలనే ఆస్పిరేషన్స్ మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు. నేను రాజకీయంగా అనుకుంటున్నాను ఏంటంటే, సరే ఆ వర్గం కోరుకోవచ్చు, అతను కూడా కోరుకోవడం తప్పే ఉంది. కష్టపడినాడు మంత్రి కావాలని కోరుకోడా? ఇప్పుడు మంత్రి అనేవాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది, ఒక సీనియర్ శాసనసభ్యుడికి మంత్రి కావాలని కోరుకుంటుంది. ఈ క్వశ్చన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అనుకున్నప్పుడు అందుకే అడ్రస్ చేయలేదన్న బాధ ఆయనకు ఉండొచ్చు. కానీ ముద్రగడ సభలో మాట్లాడిన దానికి లింక్ చేయకూడదు. ముద్రగడ సభలో ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ముద్రగడ పద్మనాభం అప్పుడు ఆ ఉద్యమం చేయడం వల్ల ఓడిపోయాం అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది అన్నారు దాని ఇంపాక్ట్ పడింది, జగన్ కి ప్లస్ అయిందని. ఒకటి. రెండు, కాపుల్లో అసంతృప్తిగా ఉన్నారన్నారు. మరి ఎందుకో కాపుల్లోనైతే 50% అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే ఆయన కొంత ఈ మధ్యన కొంత తప్పుగా మాట్లాడారన్న ఆలోచన కావచ్చు, కొన్ని విషయాల్లో సరిగ్గా అడ్రస్ చేయట్లేదన్న ఆలోచన కావచ్చు. రెండోది, ఇంకా అనుకున్నంత స్థాయిలో మాకు కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదన్న ఆలోచన కావచ్చు. ఏదైనా కొంత అసంతృప్తి ఉంది. అది అసంతృప్తి ఉంది, అసంతృప్తిని అడ్రస్ చేయండి, మనకి కాపు ఓట్లు కీలకం అన్న రీతిలో ఒక సలహా కూడా ఇవ్వడం తప్ప. మరి ఇక టీడీపీ మరి దీనిపై ఇంత వివరణ కోరే ప్రయత్నం చేయటం, వర్మ లాంటి నేతలు మాట్లాడటం అనేది కొంత ఇంట్రెస్టింగే. మరి ఇది ఒక రకంగా టీడీపీకి నష్టం కలిగించే చర్య, ఆయనకి వివరణ అడగడం అనేది. మరి బోండా ఉమ వివరణ ఇస్తారా? వివరణ ఇవ్వకపోతే ఆ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇది మరో వివాదానికి కారణం అవుతుందా? లెట్ us వెయిట్.